వివాహం అయ్యాక ఏడుస్తున్న పెళ్లి కూతురిని చూసి ఇప్పుడు నీకు దిక్కెవరు అని ఎవరైనా అడిగితే చేయి పట్టుకున్న భర్త పేరును కూడా చెప్పకుండా నా అయ్యా అనకుండా మా అయ్యా అంటూ సమాధానమిస్తుంది కోడలు. ఇది విన్న పెళ్లికొడుకు తండ్రికి మావయ్య అని పిలిచినట్లు అనిపించి ఎవడ్రా నా కోడల్ని ఏడిపిస్తున్నది అని గర్జిస్తాడు. ఇక అప్పటి నుంచి కోడల్ని బిడ్డలా కాపాడతాడు మావయ్య. ఏ ఇంట కోడల్ని తక్కువ చేసి కూతుర్ని గొప్పగా కీర్తిస్తారో ఆ ఇంటి గృహలక్ష్మి చిన్నబుచ్చుకుని వెళ్ళిపోతుంది. ఎందుకంటే కోడలే కదా గృహలక్ష్మి. కుడికాలు పెట్టి కోడలు ఇంట్లోకి రాగానే అమ్మ కోసం బెంగ పెట్టుకున్న పసివాడిలా ఎగిరి గంతేస్తాడు ఆ కోడలి మామగారు. ఎందుకో తెలుసా? రేపటి నుంచి అందరికీ అన్నం పెట్టి అమ్మే కదా కోడలు. కొడుకు పెళ్లి కోసం వేసిన పందిరాకులపైన కూర్చున్న పితృదేవతలకు నాంది శ్రాద్ధాన్ని పెట్టి మన వంశాన్ని ఉద్ధరించగలిగే సమర్థురాలైన గొప్ప కోడల్ని ఎంచుకున్నానని గర్వంగా చెబుతాడు మావయ్య. ఎందుకంటే కోడలే అత్తింటికి అసలైన కాంతి. కోడలు మెట్టినింటి పట్టపురాణి అయినా సరే ఒక దాసీలా అందరికీ సేవ చేసి అలిసిపోయి మంచానికి ఒరిగి కష్టాన్ని మరిచి మరునాడు ఉదయమే గృహసేవకు సిద్ధమయ్యే శ్రమజీవి కోడలు. తండ్రికి పంచభక్ష పరమన్నాలు పెట్టగలిగే